హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా చేతిలో పిచ్చుగూడు ఉందని చూస్తున్నారా? అవును, ఈరోజు నేను పిచ్చుగూడు గురించి ఒక వీడియో చేయబోతున్నాను. ఒకరోజు మార్నింగ్ మొక్కలకి నీళ్లు పోస్తున్నాను. సడన్గా ఈ పిచ్చుగూడు కనిపించింది. ఇక్కడ మా పాక పక్కన ఒక చిన్న జామ చెట్టు ఉంది. ఒక పిచ్చుక జామ చెట్టుకి గడ్డి పరకలు అవి ఇవి తీసుకొచ్చి ఒక గూడు కడుతుంది. న్యాచురల్గా చెట్ల మీద వీటి మీద ఇలాంటి గూడులు ఉంటూనే ఉంటాయి. మా ఫామ్ హౌస్లో ఇంటి దగ్గరగా చిన్న చెట్టుకి ఇలా గూడు కడతాం ఫస్ట్ టైం. ఆ రోజు నుంచి ఆ నెస్ట్ని డైలీ వాచ్ చేస్తాం స్టార్ట్ చేశాను. 3 డేస్లో గూడు మొత్తం కట్టేసింది. ఆకులకి పుల్లలు పెట్టి నాటేసి కుట్టింది. చేత్తో టచ్ చేసి ఊపిన ఒక్క పరుకుడు కిందకి రావట్లేదు. నేను ఆ గూడుని చూసి పిచ్చుకు గూడు కట్టిందేమో అనుకున్నాను, కానీ ఆ బర్డ్ కొంచెం వేరేగా ఉంది. పిచ్చుకే అనుకున్నాను కానీ పిచ్చుకు కాదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్తో ఉంది. చూడండి, ఆ బర్డ్ నెస్ట్లో గుడ్డు పెట్టి వెళ్ళింది. అలా 4 డేస్ 4 eggs పెట్టింది. ఆ బర్డ్ లేనప్పుడు జాగ్రత్తగా వెళ్ళి షూట్ చేసుకుని వచ్చేదాన్ని. ఆ బర్డ్ ఎగ్స్ చిన్నగా రెడ్ ఇంకా మెరూన్ కాంబినేషన్లో ఉన్నాయి. అసలు ఒక్కొక్క గుడ్డు ఉన్నాయి. రోజు పిల్లలు ఏ టైంలో అవుతాయని ఎప్పుడు చెక్ చేస్తూనే ఉండేదాన్ని. 1 వీక్ తర్వాత పిల్లలు అయినాయి. ఆ పిల్లలు చాలా చిన్నగా ఉన్నాయి, ఒక్కొక్కటి 1 ఇంచే ఉంది. దగ్గరికి వెళ్ళి ఏమైనా మూమెంట్ ఇస్తే గూడికి తల పైకి పెట్టి నోరు చాపుతున్నాయి. మనం దగ్గరికి వెళ్ళి చప్పుడు వినిపిస్తే చాలు నోరు చాపి చూస్తున్నాయి. నాకు తెలిసి అవి మమ్మీ కోసం ఎదురు చూస్తున్నట్టున్నాయి పాపం. 1 డే మొత్తం వాచ్ చేశాను. అలానే తల్లి పురుగులు తీసుకొచ్చి పెడుతుంది నోట్లో, అయ్యేమో తింటున్నాయి. చూడండి ఫుడ్ ఎలా పెడుతుందో. దగ్గరికి వెళ్ళకుండా జస్ట్ జూమ్ చేసి తీసాము. దగ్గరికి వెళ్తుంటే అది వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. మీరు కానీ ఈ ప్రాసెస్ని ముందు చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. తల్లి వెళ్ళిపోయినాక మళ్ళీ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళిన సౌండ్కి మళ్ళీ చూడండి ఎంత బారుగా చాపుతున్నాయో నోరు. కొంచెం ఏమైనా ఫుడ్ వేద్దామని పైనుంచి కొంచెం బొంబాయి రవ్వ వేసాను. మంచిగా తినేస్తున్నాయి అవి కూడా. 3 డేస్కి కొంచెం పెద్దకు కూడా అయినాయి. డైలీ బొంబాయి రవ్వ వేసాను, ఇవాళ కూడా వేసాను. బాగా తినేస్తున్నాయి. స్కిన్ మీద బేబీ ఫెదర్స్ కూడా వచ్చినాయి. పెద్దగా నోరు చాపి అన్ని పిక్ చేసుకుంటున్నాయి. న్యాచురల్గా బర్డ్స్ నేను ఇలా ఎప్పుడు చూడలేదు, అది ఇంటికి ఇంత దగ్గరగా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. రవ్వ పలుకులు వేస్తుంటే ఒకదానికొకటి పోటీ పడుతూ తింటున్నాయి. ఫోర్త్ డేకి ఇంకొంచెం పెద్దగా అయినాయి.
మళ్ళీ వాళ్ళ మమ్మీ బర్డ్ వచ్చినప్పుడు షూట్ చేశాను. ఆ రోజు సడన్గా కనిపించింది, ఫోన్ తీసి తొందరగా షూట్ చేశాను. చూడండి పిల్లలకి ఫుడ్ పెడుతుంది. ఫిఫ్త్ డే మళ్ళీ కనిపించింది, మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెడుతుంది. ఈ ఆకు మించి ఈ ఆకు మీదకి, ఆ ఆకు మించి ఈ ఆకు మీదకి అటు ఇటు జంప్ చేసుకుంటూ గూడు దగ్గరికి వెళ్తుంది. ఆ పక్షి దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతుంది, అందుకే దూరం నుంచి షూట్ చేస్తున్నాను. పక్షి వెళ్ళిపోయినాక అప్పుడు దగ్గరికి వెళ్ళాను. దగ్గరకు వచ్చి కొంచెం మూమెంట్ ఇస్తే చాలు పైకి వచ్చేసి నోరు తెరుచుకుని కూర్చుంటున్నాయి. చూడండి పుట్టిన 1 వీక్కి ఇప్పుడు ఐస్ కూడా కనిపిస్తున్నాయి. స్కిన్ అంతా కూడా మొత్తం ఫెదర్స్తో కవర్ అయిపోయింది. చూడండి మళ్ళీ తల్లి వచ్చి ఫుడ్ పెడుతుంది. చూడండి ఇక్కడ నోట్లో ఫుడ్ పెడుతుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఫుడ్ ఏరుకోవటానికి వెళ్ళింది. నైన్త్ డే మళ్ళీ రవ్వ వేసాను. చూడండి ఎలా నోట్స్ ఆపుకుంటూ తింటున్నాయో. అలాగే ఫెదర్స్ కూడా బాగా వచ్చేసినాయి. కళ్ళు కూడా బాగా తెరిచి చూస్తున్నాయి. మళ్ళీ బర్డ్ వచ్చి ఫుడ్ పెడుతుంది. నెక్స్ట్ డే ఫుడ్ వేస్తానికి వెళ్తే అక్కడ పక్షులు లేవు.
డాడీని అడిగితే రెక్కలు వచ్చి ఎగిరిపోయినాయి అన్నారు. అది మాత్రం షూట్ చేయలేకపోయాను, అన్నీ షూట్ చేశా. కానీ పక్షి పిల్లలు ఎగిరిపోయినాక మెల్లిగా ఆకులన్నీ ప్లక్ చేశాను మీకు చూపిస్తానికే. చూడండి ఎంత బాగా కట్టుకుందో గూడి. ఆకుల మీద ఎలా నాచేసిందో చూడండి. ఆకును పట్టుకుని ఊపినా అది పడట్లేదు, అంత స్ట్రాంగ్గా కట్టుకుంది. స్టార్టింగ్లో ఎలా ఉందో లాస్ట్లో కూడా అలానే ఉంది, కొంచెం కూడా పాడవలేదు. గూడు లోపల చూడండి. నేను గూగుల్లో సెర్చ్ చేశాను, ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను, కానీ ఆ పక్షి పేరు మాత్రం తెలియలేదు. అందుకే వీడియోలో కూడా పక్షి పక్షి అని పిలిచాము. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఇవి మామూలు పిచ్చుకలు, ఇంటి దగ్గర కీచ్ కీచ్ అనుకుంటూ తిరుగుతూనే ఉంటాయి. అటు చూసినా ఇటు చూసినా కనిపిస్తూనే ఉంటాయి. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర ఎక్కడ సెల్ టవర్స్ లేవు, అందుకే ఈ పిచ్చుకలు చాలా కనిపిస్తూ ఉంటాయి. హైదరాబాద్లో మా ఇంటి దగ్గర ఎప్పుడూ కనిపించలేదు, ఫామ్ హౌస్కి వచ్చినాకనే చూస్తున్నాను. సో ఫైనల్గా మీ అందరిని ఒకటే కోరుకుంటున్నాను, సేవ్ బర్డ్స్ సేవ్ లైఫ్స్. పక్షుల్ని రక్షించండి. ఇలా పక్షులు పిల్లలు చేసే వీడియోలు చాలా రేర్గా దొరుకుతాయి. లక్కీగా పక్షులు పిల్లలు చేసే వీడియో మాకు షూట్ చేస్తానికి దొరికింది. పక్షులు అంటే హెన్స్, పీజన్స్ లాంటివి కాదు, చిన్న చిన్న బర్డ్స్ లైక్ పిచ్చుకలు. చూడండి, ఇది ఇంకొక నెస్ట్ ఇప్పుడే కడతం స్టార్ట్ చేసింది. మౌసి చెట్టు మీద ఉంది. ఇది బుట్ట మోడల్లో కడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి ఫస్ట్ టైం విజిటర్ అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.